నామమునకు ఘనత కలుగునుగాక. మనం ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుంటున్నాము. రాజు ఆ సంగతి విని ఇందు విషయమై మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరమిచ్చిరి. ప్రియమైనటువంటి దేవులారా, ఈ సందర్భం మనం గమనించినప్పుడు రాజుని మొర్దెకై కాపాడుతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. బిగ్తాను తెరేషు అను ఇద్దరు నపుంసకులు ద్వారపాలకులుగా ఉంటున్నటువంటి సమయంలో అహరోషు పరిపాలన కాలంలో అతన్ని చంపటానికి యత్నం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ విషయము రాజ్యపు సమాచార గ్రంథంలో రాయబడిను. అయితే మొర్దెకై ఆ సంగతి విని ఆయన్ని తప్పించుటకు సహాయపడినని ఎస్తేరు రాణి ద్వారా రాజుకు తెలియజేసినప్పుడు ఆ విషయాలు గ్రంథమందు రాయబడింది. అక్కడ ఇందు విషయమే మొర్దెకైకి ఏదన్నా బహుమానం ఇవ్వబడినా అని అడుగుతున్నాడు. రాజుకు నిద్ర పట్టనందున రాజ్య దేశపు సమాచార పుస్తకం తెప్పించి అతను చదివిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చదివినప్పుడు ఈ మొర్దెకై రాజు యొక్క ప్రాణాన్ని కాపాడినట్టుగా గమనిస్తున్నాం. అప్పుడు అడుగుతున్నాడు రాజు, ఆయనకి ఏమో బహుమానం ఇచ్చాము అని అడిగినప్పుడు ఏమీ చేయబడలేదని చెప్పాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మల్లాకి గ్రంథం 3:16-17 వాక్యంలో కూడా మనం గమనించేది ఏమిటంటే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒక్కరితో మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. మరియు జ్ఞాపకార్థముగా యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమున రాయబడెను అని మనం చూస్తున్నాం. మనం మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నారు అనే సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదు. మన రహస్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, పరస్యంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, కానీ మాట్లాడిన ఏ మాట మనం వెనక్కి తీసుకోలేము, దానిలో నుంచి మనము తప్పించుకోలేము అనే విషయం మనం గమనించుకోవాలి. కనుక మన మాటలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అదంతా వాటికే కాదు, మత్తయి సువార్తలో కూడా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలని కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఎవరికి తెలియదులే, మేము మాట్లాడుకుంటామని మనం మాట్లాడుకుంటే ఎవరు వింటున్నారు? దేవుడు ఆకాశం నుండి ఆలకించి ప్రతి మాటకి ప్రతిఫలం ఇస్తాడు అనే మాట మనం మర్చిపోకూడదు. దేవుణ్ణి ప్రకటించేవారు ప్రభువుని ప్రకటించేటప్పుడు, దేవుని మహింపరిచేటప్పుడు అది కూడా దేవుడు వింటున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎలాంటి అనుభవం కలిగి ఉంటున్నాము దేవుని విషయంలో? మనం కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవని నడిచినప్పుడు ఎవరిని కనపరచాలి? దేవుని కనపరచాలి, దేవుని మహింపరచాలి, దేవుని గురించి మాట్లాడుకోవాలి. మీ చిన్నపిల్లలకు వాటిని అభ్యసింపజేసి వాటిని నేర్పించాలని ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తున్నాం. అలా మనం చేయగలుగుతున్నామా లేదా అని తెలుసుకోవాలి. ఇందుని బట్టి మనం గమనించినప్పుడు పిల్లలకు అలవాటు రావాలని ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం దేవుని మహింపరిచే అలవాటు బిడ్డలకు కూడా మనం నేర్పించుకోవాలి. ఉదయాన్నే లేవటంతో వారు వాక్యం చదివి ప్రార్థన చేసి, వ్యక్తిగత ప్రార్థన చేసి దేవునికి తాము సమర్పించుకోవాలా. సాయంకాలం దేవుని బిడ్డలం మనమందరం ఇంటికి చేరిన తర్వాత కుటుంబ ఆరాధన చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారులే, ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎవరు వింటున్నారులే అని మనం అనుకోకూడదు. ఎవరు వింటున్నారు? జ్ఞాపకార్థముగా ఆ గ్రంథంలో రాయబడుతుంది. దేవుడు వింటున్నాడు. తగిన కాలమందు, తగిన సమయమందు తగిన తీర్పు జరుగుతుంది అని తెలుసుకొని ఎంతో జాగ్రత్తగా మన జీవితాన్ని ముందుకు సాగించుటకు దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, యేసు రక్షగా మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం నా తండ్రి. మేము ఈ లోకంలో జాగ్రత్తగా జీవించటం, మాట్లాడుకోవటం మాత్రమే కాక మా బిడ్డలకు కూడా నేర్పించడానికి బాధ్యులమై ఉన్నామని మీరు మాకు నేర్పించినందుకు స్తుతి స్తోత్రము. ప్రభువా, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, త్రోవని నడిచినప్పుడు నిన్ను గుర్చే మాట్లాడుకోవాలని నువ్వు సెలవిచ్చి ఉండగా మా మాటలు ఎందుని బట్టి అయి ఉన్నదో, మేము ఎందు నిమిత్తం మాట్లాడుతున్నామో, ఏమైందో మమ్మల్ని గురించి నీ జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉన్నది అనే భయభక్తులతో మేము జీవించడానికి మాకందరికీ సహాయం చేయమని, మేము జీవించడే కాక మా బిడ్డలకు నేర్పించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.